సెప్టెంబర్ ఫస్ట్ సెప్టెంబర్ మా చిన్న తమ్ముని భార్య సునీత వాళ్ళ నాయన చనిపోయిండు. చనిపోతే అప్పుడు నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా. మా మేడం అక్కడికి పోయింది బాంబేలో. సింగిల్ బెడ్రూమ్ ఫ్లాటు నాలా సుపారి. అక్కడ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ నా పిఎఫ్ వస్తుంటే అంతా మా తమ్ముడు తీసుకుంటున్నాడు సినిమా అమ్మ అంటే ఇట్లా దివ్య కూడా తీసుకుంటా అన్నది. ఏదో 1 lakh ఏదో చేరబెట్టింది ఉన్నది అన్నది. మిగతా పైసలు నా పిఎఫ్ రెండో విడితో వస్తుంటే అందులోకి వెళ్ళి నాకు 2 గంటలు ఇద్దరికి సరి సమానంగా ఇస్తా, ఎందుకే లోన్ అంతా పెట్టుడు, నువ్వు తీసుకో, అన్నీ ఉన్నాయి ఇప్పుడు వస్తాయి బయటికి, తీసుకో అది అని చెప్పి ఎన్నోడు వీళ్ళు పోయేసి ఆ నరసమ్మ దుప్పెల్లి రామచంద్రుడు నరసమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారనమాట. వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. వీళ్ళకు కొంచెం ట్రైన్లో గిన్లో పోయేదానికి ఇది ఉండే. అప్పుడు కూడా వాళ్ళ ఆడ వీడియోలు వాళ్ళ ఫోటోలు పెట్టిందనమాట. వాళ్ళ ఫ్యామిలీ ఫోటో పెళ్ళైనది, అది కూడా పోస్ట్ చేస్తా. మా దివ్యదే ఉన్నది అది వాట్సాప్లో. నాకు అదే ఆశ్చర్యం అవుతుంది, అది మాకు అర్థమైపోతుంది అయిన తర్వాత. 5th డేట్ ఏదో సంథింగ్ ఉంది, దివ్యదే స్క్రీన్ షాట్ కొట్టి పెట్టుకున్నా నేను. అది ఇంకో ఫోన్లో ఉండే, నాకు ఖరాబ్ అయింది. అది పెడతా నేను. వాళ్ళది పెట్టింది ఆడ. వాళ్ళు ఎంత హుషారుగా వాళ్ళు కూడా ఇద్దరు యూజ్ చేసుకున్నారు అన్నది ఇదే టుక్ అడ్వాంటేజ్ అన్నది. ఇంతకుముందు పెట్టిన వీడియోలో ఆడపోయి ఉన్నది ఆమె. ఆడ ఉండేసి ఇక ఆమె స్టేటస్ ఇక ఆడ ఒకడు ఉన్నాడు మా రామచంద్ర అని చెప్పి. ఫస్ట్ ఏమో కేసులు ఉన్నాడు ఆయన ఆడ. నేను యంగులో ఉన్నప్పుడు రఫ్నీకి యంగులో ఉన్నప్పుడు ఇంకా మంచిగా ఉంటా. ఐ మీన్ ఒక 20 years ముందు, 25 years ముందు, 20 years కన్నా ఎక్కువనే పోయినప్పుడు పాల దంద కేసులు ఆయన ప్యాకెట్లని పాలు ఇది చేసి ఆ కేసులు ఇప్పుడు కూడా ఉన్నట్టుంది సార్. నన్ను ఒకసారి తీసుకుపోయింది ఏదో ఏరియా వర్లియో గిర్లియో తీసుకొని పోలీసు నేను రిగ్గుకు పోయి రాగానే కటింగ్ చేసుకుంటాను అనమాట. ఆన్నే చేసుకున్నా బాంబేలో. 2 రోజులు 3 రోజులు ఉన్న మా భార్య పిల్లలు దివ్య ఉన్నట్టుంది. పోతే పోలీసు వాళ్ళ ఏ నాకే పెట్టి చెప్పేంత మాట్లాడిన ఆయన కంబ కొడతాడు. ఆ కంబ ఆయన మాట్లాడింది అక్కడి నుంచి ఫోన్ చేసినాం. క్లియర్గా చెప్పిండు, దివ్యకు డాడీ బావుచా దక్క డాక్యార్డ్ రోడ్. నేను అక్కడి నుంచి చేపలు తీసుకొస్తే ఎండ్రికిచ్చలన్నీ తీసుకొచ్చి క్రాబ్స్ అవన్నీ కూడా ఫోటోలు పెట్టిన దగ్గర పోయినాయి. మొత్తం ఈ మాయలు దీంట్లోనే ఉన్నారు. ఈ కేసులు గీసులు అయిన దాంట్లో కూడా నాకు మొత్తం అర్థమైపోయింది. కానీ నాకు ఒక్కటే అర్థం కాలేదు, అది ఏందని తెలుస్తుంది రేపు. ఎందుకు అది ఆ బిహేవియర్ అట్లా అని చెప్పి కాంప్రమైజ్లా మేడం మంచిగా చిలికగా చెప్పినట్టు చెప్పింది ఎస్ఐ మేడం బేగంపేటలో, అది కూడా తెలుస్తుంది. అయితే వీళ్ళు పండగది బొడ్రాయి పండుగ చేస్తున్నారు అని చెప్పి దుప్పేలికని మేము పోయినాం. పోయేటప్పుడు మాతోటి రాంబాబు వాళ్ళ చెల్లె మాతోటి వచ్చిందనమాట కారులో. వచ్చి ఆడికి పోదామని పోయినాం. పోయేసి ఆడ ఉండి ఇక తనకి తర్వాత అవి ఉన్నాయి కదా మీకు తెలుస్తుంది అంతా. 2 పండుగలు అనుకొని మా బిడ్డ బయలులోది అది పైసలు పెట్టింది అంత పెట్టినా కదా. సో ఆడిపోయినాక చేసినాక కూడా అప్పుడు కూడా ఆమె అంటే మొత్తం అడ్వాంటేజే. వీళ్ళిద్దరు పండుగలకు పైసలు ఇచ్చినా అన్నది. వాళ్ళు వస్తారన్నది. ఏదో వచ్చినా ఓడి కొట్టేసి ఒకటి అయినట్టు అయింది వాళ్ళదే పక్కా. అది చూపిస్తుంది నా ఎల్లమ్మ అంతా చూపిస్తుంది. నా ఎంత ధైర్యంగా ఉన్నా ఎవడైనా సరే నా ఇంట్లోకి వచ్చి చెప్పండి, లేకపోతే మా ప్రాచీన శివాలయంలో మా ఆశ్రమంలో చెప్పండి పోనీ అన్నీ ఒప్పుకుంటాం. మా తప్పు కాదు, మేము తీసుకోపోలే అని చాలా అంతే చాలు. పడ్డాయి మామూలు చూపిస్తలేదు.